జగన్ గారిని ఓడించి తీరుతారని పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు కదా, ఏంటంటే ఉత్తమ మాటేనండి. అది సినిమా వరకే సాధ్యం అండి, బయటకు వచ్చి చేసే అయితే లేదు, ఓన్లీ సినిమా వరకే అయింది. అంతవరకు ఉంటే ఆయన పాపులర్ అవుతారేమో, బయటకు వస్తే కాదు. అంటే దానికి చంద్రబాబు నాయుడు కూడా జత కట్టాడు కదా, బీజేపీ కూడా జత కట్టింది కదా, కష్టం కదా. అందరూ కడతారండి, అది కరెక్ట్ కాదు కదా. ఏదైనా సరే ఎప్పటికైనా సరే జగన్ అన్నే రావాలి, జగన్ అన్నే మాకు ఏదైనా చెయ్యాలి. అన్ని హామీలు ఇచ్చారంటే అన్ని హామీలు నెరవేర్చింది మాకు జగన్ అన్నే. ఈసారి అంతకన్నా ఎక్కువ ఇస్తాను చంద్రబాబు, అది ఉట్టి మాటనండి. ఇంత గత ప్రభుత్వం వచ్చేటప్పుడు చేశారా? చేయలేదు. మాకు ఇప్పటైతే మటుకు జగన్ అన్న వచ్చాక అన్ని పథకాలు కూడా మాకు అమల్లోకి వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారా మళ్ళీ ఈసారి? గెలుస్తారండి, పక్కా గెలుస్తారా? మహిళలు పెద్ద ఎత్తున చంద్రబాబు సపోర్ట్ చేస్తారు, మీరేం మేము జగన్ గారి సపోర్ట్ కే వచ్చాం కదా ఈ రోజు మీటింగ్ కి. మీరు అంత అభిమానంతో వెళ్తున్నారా? మేము డబ్బులు తీసుకోమండి, ఇప్పుడు వచ్చాం కూడా అభిమానంతోనే వచ్చాం. మేము 5 జనాల నుంచి వచ్చాం. మీరందరూ పెయిడ్ ఆర్టిస్టులను లేకపోతే డబ్బులు తీసుకుని వస్తున్నారని టీడీపీ ఆరోపిస్తుంది. అలా అంటారు, వాళ్ళు కూడా డబ్బులు తీసుకెళ్తారేమో, అందుకే ఆ మాట అన్నారు. కానీ మేము అభిమానంతోనే వచ్చాము. ఎందుకంత అభిమానం అంటే విద్య ఆరోగ్య పరంగా కూడా చాలా అభివృద్ధి చేశారు. ఇప్పుడు నేను కూడా గతంలో అంటే మొన్న 2 years మా మరిది గారికి అయితే బ్రెయిన్ పారాలసిస్ వచ్చింది. మాకు కార్పొరేట్ హాస్పిటల్ తీసుకెళ్తే చాలా అమౌంట్ అవుతుంది, కష్టం అని అన్నారు. కానీ మేము అంత సామెత పెట్టుకోలేక ఆరోగ్యశ్రీ మీద గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే ఇమీడియట్గా ఆపరేషన్ చేశారు. దానివల్ల కూడా మేము సేవ్ అయ్యాం ఫ్యామిలీ. కానీ ఇప్పుడు ఆరోగ్యశ్రీ కూడా 5 లక్షలు ఉన్నది, ఇప్పుడు 25 లక్షల వరకు పెంచారు. దానివల్ల ఇంకా ఉపాధి పొందుతారు జనాలు. ఏ కష్టం వచ్చినా సరే, ఏ మేయర్ ఆపరేషన్ అయినా సరే జనాలకు అందుబాటులోనే ఉంటుంది. ఏదైనా జగన్ ఓటేయాలి, ఎందుకు చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ ఓటేయకూడదు చెప్పండి? ఎందుకు ఓటేయాలో ప్రజలందరికీ తెలిసేయండి. చంద్రబాబు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు అతను అది హామీల్లో ఉన్నప్పుడు అతను ఏం చెవిలేదు. జగనన్న వచ్చిన తర్వాత ఆడవాళ్ళకంటూ ఒక పెద్ద పీటను వేశారు, ఆడవాళ్ళకంటూ ఒక అధికారాన్ని ఇచ్చారు. వాళ్ళకు పిల్లలకి చదువులు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అంటూ అలాంటివన్నీ చాలా మట్టుకు జగనన్న అభివృద్ధి కార్యక్రమాలు చాలా బాగా చేశారు. కాబట్టి జగన్ పక్కా గెలుస్తారండి. నిజంగా అవుతుంది.